మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. అయితే ఒకసారి ఏమైంది, తను ఫుడ్ తినేటప్పుడు నన్ను తినిపించమని చెప్పి అడిగాడు అనమాట. తినిపించాను యాజ్ ఇట్ ఈజ్. అంటే మనం ఒక వేలో చూస్తున్నాం కాబట్టి బాగోదు, లేదు తినిపించను అంటే బాగోదు కదా, అందుకని ఓకే అని చెప్పని తినిపించడం జరిగింది. తను ఒక ముద్ద పెట్టుకున్న తర్వాత నన్ను ఫోర్స్ చేసి తిను, నువ్వు కూడా తిను అని చెప్పని ఇంకా తినిపించడం జరిగింది అనమాట. ఇలా తను ఒక ముద్ద, నేను ఒక ముద్ద అలా తినడం జరిగింది. ఇంకా మేము నార్మల్ గా అనుకున్నాం కదా, ఒక ప్రసాదం లాగా భావించి మనం తింటాం అనమాట. బట్ అందులో ఇంత మ్యాజిక్ ఉంటది, ఇలాగ నేను చేంజ్ అయిపోతాను, నా బాడీలో నా మాటల్లో ఇన్ని చేంజెస్ వస్తాయి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. కాంట్ ఎక్స్పెక్ట్ ఆ ఫుడ్ వల్ల. యా, అంటే చాలా మంది ఏమంటారంటే అఘోరాళ్ళకి అంటే తిను ఎలాంటి మంత్రాలు రావు, ఐ నో దట్. బట్ ఇతని దగ్గర ఏముందంటే వశీకరణ చేసుకునే శక్తి అయితే ఉంది. అంటే మారాడు, ఏదో ఒకటి నేర్చుకోకుండా అయితే రాడు కదా. ఈ అమ్మాయిల్ని ట్రాప్ చేయడం, అట్రాక్ట్ చేయడం అనేది బాగా నేర్చుకున్నాడు. బాగా అంటే బాగా. ఎలా అంటే కన్న తల్లి దగ్గర చిన్నప్పుడు నువ్వు ఎంత బాగా అయితే ఆమె చెప్పే మాటలు విని నువ్వు పాటిస్తావో, ఆ తల్లిదండ్రుల్ని మర్చిపోయి అన్న తమ్ముని మర్చిపోయి ఇతని మాట వింటావు. ఇంకా ఎలా అంటే ఇప్పుడు హచ్చుకోకే ఆయనక వెళ్ళిపోయినట్టే, కుక్కలాగా ఇంకా అతని వెనక తిరిగిపోతూ ఉంటాం అనమాట. ఎప్పుడు రియలైజ్ అయ్యానంటే ఈ విషయం నేను అలా జరిగిన తర్వాత మ్యారేజ్ కూడా ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది అనమాట మీడియాలో. సో అది నాకు ఇష్టపడైతే చేసుకోలేదు, ఫోర్స్ వల్ల జరిగింది. అండ్ అలాగే అదే ట్రాన్స్ లో జరిగింది అనమాట. మీడియాలో నేను చూసాను ఆ వీడియో కూడా, హ్యాపీగా నవ్వుకోవడం, కొన్ని వర్డ్స్ నవ్వుతూనే చేసుకున్నాను, బయటికి నవ్వుతున్నాను, బట్ లోపల ఏం జరుగుతుందో నాకు తెలియదే. టోటల్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాను నేను. చెప్తే నమ్మరు మీరు, టోటల్ అంటే టోటల్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయా. చేసినంత చేసి ఇప్పుడు చూడు నీతులు చెప్తుంది అనుకోవచ్చు మీరు, కాకపోతే ఇదే నిజం, 100% ఇదే నిజం. అక్కడ నేను బయటికి మాత్రం నార్మల్ గా ఉన్నాను, హ్యాపీగా కనిపిస్తున్నా, కానీ లోపల ఏం జరుగుతుంది ఏంటో నాకు తెలీదు. ఈవెన్ మా అమ్మ నాతో మాట్లాడాలి అన్న ఫోన్ ఉండేది కాదు, యూట్యూబ్ ఓపెన్ చేయనిచ్చేవాడు కాదు. ఎందుకంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే మా అమ్మ నాన్న ఏం మాట్లాడుతున్నారు, నా గురించి ఎంత బాధపడుతున్నారు అన్ని తెలుస్తాయి కదా. మళ్ళీ నేను ఆ వేలో థింక్ చేసేస్తాను కదా, అందుకని నాకు ఫోన్ కూడా ఇయ్యలే అనమాట. తన కంట్రోల్లో పెట్టేసుకున్నాడు టోటల్లీ. ఇంకా చిన్న చిన్న ఇష్యూస్ వల్ల పోలీసులు వచ్చారు, పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత December 22 అనుకుంటా, సో ఏప్రిల్ 2024 ఏప్రిల్ 22 పోలీసులు వచ్చారు, పట్టుకున్నారు. ఇంకా 23rd మార్నింగ్ వచ్చేసాం బుధవారం. పోలీసులు అతన్ని హ్యాండ్ ఓవర్లోకి తీసుకున్నారు. నేను ఇంకా ట్రస్ట్లోకి వెళ్ళిపోయా. ట్రస్ట్లోకి వెళ్ళడానికి కూడా కారణం ఏంటి అంటే, అమ్మా నాన్న దగ్గరికి వెళ్తే ఇంకా మొహం చూపించుకోలేము, వాళ్ళు ఏమంటారు. ఇంకా నేను అదే ట్రాన్స్ లో ఉన్నాను కాబట్టి వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళను, ఇంటికి వెళ్ళను, మళ్ళీ బయటకు కూడా వెళ్ళను. నేను ఎక్కడో ఒక చోట ఉంటానని చెప్పని అనడంతో పోలీసులు ఇంకా ఆ ట్రస్ట్ పంపించడం జరిగింది. వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన 3 months ఇంకా ట్రీట్మెంట్ వల్ల, కౌన్సిలింగ్ వల్ల చేంజ్ అవ్వడం, కొంచెం అతని గురించి కొన్ని నిజాలు, అంటే రేపెట్టడం చేశాడు, 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు అని చెప్పడం, ఇవన్నీ ఇంకా తెలుసుకొని అసలు నార్మల్ అయ్యి, టాబ్లెట్స్ వల్ల కొంచెం నార్మల్ అయ్యి, అది కాక అన్నయ్య వాళ్ళు కూడా చాలా అంటే చాలా సఫర్ అయ్యారు. చాలా డాడీ మెయిన్, మా డాడీ బాగా సఫర్ అయ్యారు అనమాట. సో అవన్నీ తెలుసుకొని ఇంకా నార్మల్ అయిపోయి బయటకు వచ్చేసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాను. పాస్ట్ ఈజ్ ద పాస్ట్ అనుకున్నాను. ఇప్పటికి కూడా చాలా మంది, అంటే నేను పీపుల్స్కి ఒకటే చెప్తా, చూసే ప్రజలకి, మీరు చూసింది నిజం కాదు, దాని వెనకమాల వేరే కోణం ఉంటది, దాన్ని పూర్తిగా డీప్ గా తెలుసుకుని మాట్లాడండి. మీ ఇంట్లో ఆడపిల్ల ఒక చిన్న తప్పు చేసింది అంటే పూర్తిగా తెలుసుకునే కదా తనతో మాట్లాడతారు. అలాగే ఏదన్నా చూస్తున్నారంటే పూర్తిగా తెలుసుకుని మాట్లాడండి. మీరు అనే మాటల వల్ల ఓకే బయటకు వచ్చింది, బతుకుతుంది, తన బతుకు తను లీడ్ చేసింది బాయ్, మీరెందుకు దాన్ని క్రష్ చేయాలి తన మాటలతో? జరిగిందితో జరిగిపోయింది. ఇప్పుడు షీఈ్ హ్యాపీ నౌ. మాటలకి, వాళ్ళనే మాటలకి ఏంటి అంటే, హ్యాపీగా ఉన్న పిల్ల మళ్ళీ సడన్ గా డిప్రెషన్ లోకి వెళ్ళి సూసైడ్ చేసుకునే ప్రయత్నాలు ఉన్నాయి. 100% ఛాన్సెస్ ఉంటాయి. అలా నేను ఎన్నిసార్లు ఏడలేదు ఇంట్లో, చాలా రోజులు కామెంట్స్ చూసి ఏడవడం, అసలు అనవసరంగా ఇలా చేశాను, అసలు 2025 ఈజ్ మై బ్యాడ్ ఇయర్ అని చెప్పని అనుకోవడం, ఎందుకురా ఈ లైఫ్, చచ్చిపోతే బాగుంటది కదా. ఒక పక్కన అమ్మ నాన్నకి చెడ్డనేం తెచ్చాను, అన్నయ్యలకి చెడ్డనేం తెచ్చాను, అన్నయ్యలకి పెళ్ళే కాదు ఇంక నేను చేసిన పనికి, అందరి నోట్లో నానిపోయాను.
ఇంకెందుకు నేను బతికి ఏం సంపాదించాను అని చెప్పని ఏడవని రోజు లేదు, సఫర్ అవ్వని రోజు లేదు. లాస్ట్కి ఇంకా మా అన్నయ్య వాళ్ళు వచ్చి దగ్గరికి వచ్చి వాళ్ళెవరో అనుకుంటా అని చెప్పి నువ్వు బాధపడక్కర్లే, జరిగిందేదో జరిగింది, అందరూ చేస్తారు తప్పులు, అంబానీ వాళ్ళు కూడా చేస్తారు, కాకపోతే వాళ్ళది డబ్బు ఉంది కాబట్టి బయటికి రాదేమో, మనమేనా నార్మల్ పీపుల్స్ కాబట్టి నువ్వు క్యామ్ ముందుకు వచ్చి ఇంత ఫేమ్ అయ్యావు అంతే, అందరూ చేస్తారు, నువ్వు అంత బాధపడక్కర్లే, మీకు మేము ఉన్నాం, ఫ్యామిలీ మేమేదన్నా అంటే నువ్వు సఫర్ అవ్వు, బయట వాళ్ళని అసలు పట్టించుకోకు, లెక్కలోకే తీసుకోకు అన్నారు. అది నేను మోటివేట్ గా తీసుకుని ఇప్పుడు ప్రెసెంట్ హ్యాపీగా ఉన్నాను. పికిల్ బిజినెస్ స్టార్ట్ చేశాను, బిజినెస్ కూడా మంచిగా రన్ అవుతుంది. ఇప్పుడు పికిల్ బిజినెస్ చేస్తున్నావా? యా, శ్రీవర్షిని హోమ్ ఫుడ్స్. నువ్వు నా ఓన్ గా నేనే పికిల్స్ చేస్తాను, నేనే స్నాక్స్ చేస్తాను, కారప్పళ్ళు, లడ్డూలు. నా యూట్యూబ్ లో చెక్ చేసుకోవచ్చు కూడా మీరు. దానికి ఇన్స్టాగ్రామ్ లోనే నువ్వు చెప్పుకోండి. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ పెడతాను, యూట్యూబ్ లో ఇంకా పచ్చల గురించి ఫుడ్ వ్లాగ్స్ అలా చేస్తూ ఉంటా. ఇప్పుడు ఒకదాని ఉన్నా ఫ్యామిలీతోనా? అంటే అమ్మ నాన్న ఓన్ విలేజ్ లో ఉంటారు, అంటే కొంచెం ప్రాపర్టీస్ అవి ఉన్నాయి కదా అక్కడ ఉంటున్నారు. నేను అన్నయ్య ఈ బిజినెస్ పరంగా మంగళగిరిలో ఉంటాను. ఇప్పుడు ఫ్యామిలీ అంతా ఓకే? ఇప్పుడు ఆల్ ఓకే, మంచిగా ఉంది. ఓకే. ఎన్ని రోజులు ఉన్నావు నార్మల్ గా అఘోరితో? అఘోరితో ఎన్ని రోజులు అంటే ఒక 2 months అనుకుంటా జర్నీ. 2 months జర్నీ. ఎటు తిరిగే వాళ్ళు నార్మల్? నాకు డౌట్ అంటే టెంపుల్స్ కే తిరిగిపోయేవాడు. టెంపుల్స్ తీసుకెళ్ళి దర్శనం చేసుకోవడం, పడుకోవాలి అనుకుంటే పెట్రోల్ బంక్ దగ్గర నైట్ ఆపేసి పడుకోవడం. ఫుడ్ అంటారా, భక్తులు ఉంటారు కదా, ఇప్పుడు అంత ఫేమ్ అయిన అతనికి ఆ కారు చూసే, ఆ స్టిక్కరింగ్ అయిన చూసే వచ్చేస్తారు. వచ్చి 500 కానీ 1000 రూపాయలు కానీ, లేదా పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించడం, భోజనం వండి తీసుకురావడం, తనకి బట్టలు పెట్టడం, ఇవన్నీ జరిగినాయి అనమాట. అలా చూసుకుంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ ఒక 10 ఇచ్చినా గానీ, ఒక 100 మంది 10 ఇచ్చారనుకోండి, ఎంత అవుతుంది? 10,000 1000 రూపాయలు ఎంత అవుతుంది? రోజుకి ఒక 25-30 సంపాదిస్తాడు అనుకోండి. అలాగా రోజుకి 25-30. పెట్రోల్ ఫ్రీయే, డబ్బులు ఫ్రీయే, తిండి ఫ్రీయే, ఇంకేముంది ఏసీ ఆన్ చేసుకుని చల్లగా కూర్చుని తోలడం. రోజుకి 25,000-30,000 పడిపోయి నేనే పక్కన కూర్చున్నా కదా, లెక్కెట్టేదానంటే ఒక్కసారి అనుకుంటే కౌంట్ చేసా మనీ మొత్తం. అంటే ఓన్లీ గుడ్లకి వెళ్ళడం, పెట్రోల్ బంక్ పడుకోవడం అంతే. అంతే, ఇంకా ఇల్లు సపరేట్ గా ఏమి ఉండేవి కావు. ఈ 2 months లో నువ్వు లేవు. మరి అప్పుడు ఎప్పుడు క్వశ్చన్ చేయలేదా, నువ్వు అడగలేదా? అంటే ఆశ్రమం పెడదాము అని చెప్పని ఇంకేదో చెప్పుకుంటూ ఇంకా తెలిసిందే కదా, ఒక నమ్మి వెళ్ళడం, మా ట్రాన్స్ లో ఉన్నాము అంటే అతను చెప్పింది దైవం లాగా ఇంకా పూజిస్తూ ఉంటాం అన్నమాట. నేను ఒకటి చూసా, మధ్యలో నువ్వు వచ్చేసావు ఈ 2 months గ్యాప్ లోనే ఒక 3 weeks కో అనే వాళ్ళు మీ వాళ్ళు తీసుకొని రావడం జరిగింది కదా. వచ్చేసిన దాన్ని ఎందుకు మళ్ళీ పారిపోయి వెళ్ళిపోయావా నువ్వు? పారిపోయి అనుకోండి, అలాగే నా సొంతగా ఏం కాదు, అది కూడా కొంతమంది మధ్యలో వ్యక్తులు ఉన్నారులే, పేర్లు ఎందుకులే గాని చెత్త అని చెప్పుకోవచ్చు. అమ్మాయిలే, అబ్బాయిలు కూడా ఉన్నారు. మా అన్నని చంపమని చెప్పి 3.5 లక్షల డబ్బులు కూడా తీసుకున్నారు, చంపుతా అని చెప్పని. ఈ విషయాన్ని నాకు అతని దగ్గర ఉన్నప్పుడు తెలీదు, బయటకు వచ్చినాకే తెలిసినాయి ఇవన్నీ. మా అన్నని చంపడానికి 3.5 లక్షలు, ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా నేను పక్కనే ఉన్నా, కాకపోతే వీళ్ళని చంపడానికి అని నాకు తెలీదు, ఏదో విషయంలో ఇస్తున్నాడు అనుకున్నా. అది చంపడానికి డబ్బులు ఇచ్చాడు, అంత అయిపోయింది. ఇంకా సెకండ్ టైం వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, కొంతమంది ఉన్నారు వాళ్ళు ఫోన్లు, నేను నార్మల్ గానే కంట్రోల్ ఉండిపోయా, మా అమ్మ చెప్పింది విన్నాను మంచిగా. ఇంకా ఓకే, మా నాన్న కూడా చూసి చాలా రోజులు అవుతుంది కదా, మా నాన్న చూసుకుంటూ ఉండొచ్చు అని అనుకున్నా. వాళ్ళు ఏంటంటే మధ్యలో ఎంటర్ అయ్యి ఫోన్లు మాట్లాడిచ్చి మళ్ళీ యాస్టీస్ రిపీట్ చేశారనమాట దాన్ని. చూస్తున్నారు కదా, చూసే వాళ్ళకి అర్థమవుద్ది ఎవరు చేశారు ఏంటి అని. మనం పేర్లు చెప్పక్కర్లే, దేవుడు అనేవాడు ఉంటాడు, కర్మ అనేది ఎప్పటికైనా అనుభవించాల్సిందే. నేనైతే ఒకటే అనుకున్నా, నా కర్మ ఇలాగా వదిలిపోయిందనే అనుకుంటా. ఏదో జన్మలో ఏదో పాపం చేసి ఉంటే ఆ పాపాన్ని ఇప్పుడు ఇలా తీర్చేసుకున్నాను. అలాగే కర్మ అనేది వాళ్ళు కూడా అనుభవిస్తారు, నాకన్నా డబల్ ఉంటది వాళ్ళకి. మీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి వెళ్తున్నప్పుడు, మీరు వాళ్ళతో జర్నీ చేస్తున్నప్పుడే ఒక అమ్మాయి టాపిక్ ఇష్యూ అనేది బయట రేజ్ జరిగింది. ఒక అమ్మాయి వచ్చి కేసు పెట్టడం, ఎవరో ఒక అమ్మాయి వచ్చి కేసు పెట్టింది. దాన్ని నీ దగ్గర ఎలా మ్యానిపులేట్ చేశారు? నువ్వు అడగలేదా, క్వశ్చన్ చేయలేదా? ఎలా అంటే తన దగ్గర వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి, అంటే తను పెట్టింది ఏవైతే మీడియాలోకి వచ్చినాయో అవి కాకుండా నాకు సపరేట్ వినిపించాయి అనమాట. అంటే తను డిలీట్ చేసుకోవచ్చు, పాస్ట్ మొత్తం మంచిగా ఉన్నాయి ఉంచుకోవచ్చు ఏమో, నాకైతే అలా వినిపించి ఇది అంత ఫేక్, తను అబద్ధాలు ఆడుతుంది, తను నా దగ్గర డబ్బులు నొక్కేసి ఆశ్రమం పెట్టుకుని నాతో వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేయాలనుకుంది, ఎంత ఫేక్ అది ఇది అని చెప్పాను అనమాట. అప్పటికి నేను నమ్మలే. కానీ ఏంటంటే ఇక్కడ మాటలు ఏం చెప్పాడు అంటే, తను వాళ్ళ మామయ్య నా దగ్గరకు వచ్చి తనకి పెళ్ళయింది ఆల్రెడీ, పిల్లలు కూడా ఎవరో ఉన్నారు సంథింగ్,
ఆమె నన్ను కోరుకుంటుంది అందుకే అలా మాట్లాడుతుంది అని టాపిక్ డైవర్ట్ చేశాడు. కోరుకోవడం అంటే ఏముంది? కోరుకోవడం అంటే ఇప్పుడు నన్ను ఎలాగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, ఎలా మాయ మాటలు చెప్పి ఇది చేశాడు, తనను కూడా అలాగే మాయ మాటలు చెప్పి తను కూడా అట్రాక్ట్ అయింది. ఏంటి అంటే సడన్ టైంలో నాకు హస్బెండ్ లేరు, ఓకే నా లైఫ్ కూడా ఇలా ఖరాబ్ అయిపోయింది. షీఈ్ లాయర్ అనుకుంటా ఐ థింక్, తను లా అంత పెద్ద అయ్యింది. ఓకే ఇంకా నేను ఇతనితో ఉంటే నా లైఫ్ బాగుంటదేమో అంటే ఫిజికల్ బాండింగ్ లేకపోయినా కానీ హ్యాపీగా ఉంటాను కదా, నాకంటే ఒక తోడు ఉంటది కదా అంటే వీడేం మాటలు చెప్పాడో ఆమె అంత అట్రాక్టివ్ అయిపోయింది. మరి అలాగనుకుని ఓకే ఇతనితో జర్నీ కంటిన్యూ చేద్దాం అనుకునే టైంలో నేను ఎంటర్ అయ్యానంట. పిచ్చిదాన్ని, నాకు తెలియదు. అప్పుడు ఏదైనా బాధలో ఉండేదానువా? బాధలో ఏం లేనబ్బా, బానే ఉన్నావు. బానే ఉన్నాను. తన ఎంగిల్తో ఇలా చేయడం అయితే చేశాడు, ఇది పక్కా. ఏం తిన్నారు ఆ రోజు రాత్రి? బిర్యానీ, చికెన్ అంటే ఇంట్లోనే కుక్ చేసింది, చికెన్ కర్రీ అండ్ బగారా రైస్. మమ్మీ చేసింది. అయ్యో వాడు చేస్తే ఇంకేముంది, వెనక్కి కూడా వచ్చేదాన్ని కాదు. ఇంకా అబ్బాయి కదా ఎగురు అనుకుంటే వెనక్కి వెళ్ళిపోయేదాన్ని. అబ్బాయే కదా? అబ్బాయే. ఏదో ఫోటోలు వచ్చాయవన్నీ నిజమేనాదండి? ఆయనేనాదండి? ఓకే. అంటే తన ఇంటికి వెళ్ళినప్పుడు కూడా తను డ్రామా వేసినవి అవన్నీ చూపించాడు. అప్పుడు అబ్బాయిగానే ఉన్నాడు. వాళ్ళ ఇల్లు ఉందా హైదరాబాద్ లో? అంటే వాళ్ళ ఊర్లో పూరిల్లు ఇల్లు ఒకటి ఉంది. అవునవును, వాళ్ళ ఇంటికి. అచ్చా, వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళాడు. వాళ్ళ అమ్మానికి పరిచయం చేశాడు. ఓకే బానే ఉంది. అప్పుడు కూడా మా అన్నయ్య వచ్చి నన్ను తీసుకెళ్ళిపోయాడు అనమాట. ఫస్ట్ టైం ఇది మీడియా ముందుకు రాలే, సెకండ్ టైం గుజరాత్ లో వచ్చి తీసుకెళ్ళి మీడియా ముందుకు వచ్చింది అనమాట. అబ్బాయే ఏదో ఊర్లో రేపడం చేయడం వల్ల చెట్టుకు గట్టేసి కొట్టడం, ఏదో హట్ చేయడం వల్ల దాన్ని తీయించేసుకుని అమ్మాయిగా ఇలా వేషం వేసుకుని వచ్చాడు అని. ఏజ్ కూడా నాతో 27 years అని చెప్పాడు. అది కూడా ఫేకే, 38 years అంట. నేను ఆయనది ఒక వీడియో చూసా. నువ్వు వచ్చి మీడియం ముందుకు వచ్చి బాగానే మాట్లాడుతున్నావు వర్షిని. ఆయన ఏం చేస్తాడని భయం లేదా? నాకెందుకు భయం? తూ తాత అన్నానికి ఒక మంత్రం రాదా యాదవ్కి? కాలబైరి వస్తుకుని నేనే మంచిగా చదువుకుంటా, పూజలు చేసుకుంటూ లలిత సహస్రనామం చదువుకుంటా. ఒక కాలబైరి వస్తుకుని రాదు, ఇంకా బూతులు వస్తుంది నాకు, వద్దు. ఇంకా నన్ను ఏం చేస్తాడు? సరైన మంత్రం రాదు, వచ్చినా గానీ నన్ను ఏవో ఇంటికి కూడా వేయలేడు. మొన్న మీడియా ముందుకి వచ్చి చెప్పాడు అనమాట, ఇలా ఆమె ఎవరు, ఆమె నాకెందుకు ఫోన్ చేసి, ఒకవేళ నాకు కానీ ఫోన్ చేస్తే అయిపోతుంది అక్కడ మరి మాట్లాడడానికి అయిపోతుంది. అదే మరి అంత దమ్ము ధైర్యం లేకే నాకు తెలీదు, ఇంకా సంబంధం లేదు. పోలీసులు బాగా కోటింగ్ ఇచ్చారు కదా మనోడికి, ఆ భయం అనేది ఉంటదమ్మా. మరి మనిషిని పేరంటే గసగస వణికిపోతూ ఉంటాడు నాకు తెలిసి ఇప్పటికి. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ కాంటాక్ట్ లో రావడం ఏం ప్రయత్నించలేదు అంటే వచ్చేసి నా 2 months తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంటాక్ట్ రావడానికి ఏం లేదు. ఓకే. కానీ మళ్ళీ అంటే ఎందుకన్నానంటే ఇదే జరిగిన తర్వాత సిచ్యువేషన్లో మళ్ళీ ఈయన వచ్చి చెప్పాడు, అదంతా ఏం లేదు, మళ్ళీ మేము కలిసిపోతామని చెప్పాడు. అంటే ఎవరిన తీసుకుని వచ్చేసిన తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళని పంపించేశాక అప్పుడు అన్న మాట్లాడలేదు. లైక్ అంతే, మళ్ళీ ఏం కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నించలేదా, ఇవేం చేయలేదా? లేదు. ఓకే. అసలు నాకు ఇప్పటికీ ఫోన్ లేదు మీకు చెప్పాలంటే. ఇంటికి వెళ్ళినాక ఒక 1 month వాడాను, అది కూడా కొంచెం పాడైపోయింది, రిపేర్ వచ్చి. ఇంకా న్యూ మొబైల్ తీసుకోవాలి. ప్రెసెంట్ అయితే అన్నయ్య మొబైల్ అయినా అన్ని యూస్ చేసుకుంటున్నా, ఇన్స్టాగ్రామ్ అవన్నీ లాగిన్ అయ్యి రీల్స్ అవన్నీ పోస్ట్ చేసుకుంటున్నా. నీకంటే సెపరేట్ ఫోన్ లేదు? నెంబర్ అయితే ఉంది, ఫోన్ అయితే లేదు. నెంబర్ ఉంది, ఇన్స్టాగ్రామ్ మెమొరీ ఉంది, కానీ బాడీ లేదు వేయడానికి. ఎందుకు వాడట్లే మరి ఫోన్? తీసుకోవాలి. ఆడి దగ్గర నుంచి ఏదో కోట్లు తెచ్చా. ఏంటి నా లైవ్ లో కూడా కొంతమంది అంటారు, నేను రోజు 1 hour లైవ్ పెడతాను నా బిజినెస్ గురించి మార్కెట్ లో తీసుకెళ్ళడానికి. ఏమని అంటారంటే, అగోరి దగ్గర ఇంత తీసుకున్నావంట, నీ బ్యాంక్ లో 30 crores ఉన్నాయంట. అసలు చెప్పిన ప్రతి నా కొడుకు వాడి దగ్గర ఏమన్నా ప్రూఫ్ ఉంటే తీసుకుని మా ఊరికే డైరెక్ట్ లేదా హైదరాబాద్ పిఎస్ ఏ పిఎస్ అయినా గానీ ప్రూఫ్ తీసుకుని రమ్మండి. నేను వాడు ఫోన్ చేసిన గంటలో నాకు ఎలాగో 6 hours పడుతుంది విజయవాడ నుంచి హైదరాబాద్ రావడానికి. ఆ 6 hours నీ కళ్ళ ముందు ఉంటా, నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందో చూపించు, నా దగ్గర ఉన్న ప్రూఫ్ చూపిస్తా, నా బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొస్తా, బ్యాంక్ బుక్ తీసుకొస్తా, అవసరమైతే తీసుకెళ్తా కూడా. నేనే నా బంగారాన్ని తాకట్టు పెట్టుకుని వచ్చిన డబ్బులతో బిజినెస్ చేసుకుంటున్నా. లైఫ్ అనేది హ్యాపీగా లీడ్ చేస్తున్నా అనమాట ఇప్పుడు అమ్మ నాన్నతో. డబ్బులు ఏమి ఇవ్వలేదా నీకు? నాకెందుకు ఇస్తా డబ్బులు? నా ఐఫోనే అమ్ముకుని అడిగి పెట్టా తినడానికి లేక. మరి ఈయనకి వస్తున్న 25,000 రోజుకి అవన్నీ ఇంక ఇంటికే వెళ్తాయి, ఇంటికి పంపించేసుకుంటాడు డైరెక్ట్.
ఇవి నీవేమో నీ డబ్బులేమో ఖర్చు పెట్టించుకుంటా. ఖర్చు పెట్టేశాడు. అంటే పూర్తిగా ఇంకా ఈ సిచ్యువేషన్ జరిగింది, పోలీసులు ఎత్తుతున్నారు అన్న టైంలో ఒక 20 days వరకు బయటకు కూడా రాలే. ఇంకా ఫోను ఏదన్నా ఉంటే అమ్మేసుకుని ఇలాగ ఉన్న డబ్బులతో అక్కడికక్కడ జర్నీ చేస్తూ తింటూ అలాగా చేసామన్నమాట. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.